శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి బైటారు మాధవి గారు రాసిన ముందే రాలిపోతే అనే కథను విందాం. ఈ కథ తపస్వి మనోహరం వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఇది జనవరి 2025న తపస్వి మనోహరం పత్రికలో ప్రచురింపబడింది. ఈ కథ కొంచెం నిడివి ఎక్కువే, కానీ ఏ సమస్యలో ఉన్నవారైనా ఈ కథని పూర్తిగా విన్నాక ఖచ్చితంగా ఉత్తేజితులవుతారు. ఇక కథలోకి వెళ్దాం. లోపలికి అడుగు పెడుతుంటే జనం, ఎటు చూసినా జనమే. ఇంతకుముందు ఇక్కడికి ఆనందంతో వస్తే ఈసారి మాత్రం చేయబోయే ప్రయాణం గురించి తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. అదే క్షణం అలవికాని బాధ ఉంది, మొండితనం కూడా. అదేంటో ఎంత విరక్తున్నా కానీ కాళ్ళు చేతులు మాత్రం వణుకుతున్నాయి. వస్తున్న రైలు కంటే నా గుండెదడే స్పష్టంగా వినిపిస్తోంది. ప్లాట్ఫామ్ నుండి మరి కాస్త ముందుకెళ్ళి ధైర్యంగా సమాంతర పట్టాలపై అడుగు పెడితే చాలు, ఎవ్వరికీ అందనంత దూరాలకి వెళ్ళిపోతాను. మా వాడికి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందోయ్ అని గొప్పగా చెబుతూ, మీ వాడికి ఇంకా రాలేదా అని మొహాన్నే వెక్కిరించే వాళ్ళకి ఏమని సమాధానం చెప్పమంటావ్ అని కోపంగా అడిగే నాన్న ఇక ఎవరి ప్రశ్నలకు జవాబు చెప్పక్కర్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదనే బాధ ఉన్నా చిన్నబుచ్చుకుంటానని ఏమీ అనని మాతృదేవతకి మూగగా బాధపడాల్సిన అవసరం ఉండదు. ఈసారి కూడా కొట్టలేదా? ఏమీ అనకుండా మీ బాబు బాగానే మేపుతున్నాడ్రోయ్ నిన్ను, అదృష్ట జాతకుడివి అని వెకిలిగా నవ్వే మాటల ఈటలు గుచ్చుకోవు నన్ను. నాదైన లోకంలోకి వెళ్ళిపోవడానికి పట్టాల మీద పడుకున్నాను. నా జీవితంలో అదృష్టంలాగానే ఆ ట్రైన్ కూడా లేట్లా ఉంది. కన్నీళ్లతో పట్టాలు తడిసిపోతున్నాయి. దేవుడా, మళ్లీ జన్మంటూ ఉంటే అన్నీ సాధించే అదృష్టవంతుడిగా పుట్టించు అని వేడుకున్నాను. ఇంతలో ట్రైన్ వస్తున్న చప్పుడు వినిపిస్తోంది. అది దగ్గరకొస్తున్న కొద్దీ ఆ కూత భయంకరంగా ఉంది. ఇంతలోనే వస్తుందిలే కన్నా, బాధపడకు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న నాకు అన్నం తినిపించే అమ్మ గుర్తొచ్చి చివరిసారిగా ఆ చేత్తో అమృతం తినాలనిపించింది. నాన్న, చెల్లి, పాఠాలు నేర్పిన గురువులు కళ్ల ముందు కదలాడుతున్నారు. ఒకే ఒక్కసారి చివరిసారి వారందర్నీ చూడాలనిపించింది. అంతే, గబుక్కున పక్కకి దొర్లి ఒంటికి మనసుకి అంటిన దుమ్ము దులుపుకొని నడుస్తుంటే దాహంగా అనిపించింది. కొంత దూరంలో రోడ్డు మీద ఉన్న కొబ్బరి బొండాల కొట్టుకి వెళ్ళాను. అతడికి కనీసం ఏదో ఒక పనన్నా ఉంది అనుకుంటూ ఖాళీ బొండం పక్కన పడేద్దామని అటు తిరిగేసరికి వీల్ చైర్లో ఉన్న అతని తొడల నుండి ఒక గుడ్డ వేళ్లాడుతోంది. ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏమయ్యింది అని జాలిగా చూస్తున్న నాతో, వైకల్యం వచ్చిందని ఇంట్లోనే ఖాళీగా ఎలా కూర్చుంటాను బాబుగారు, యాక్సిడెంట్ వలన పోయినవి నా కాళ్లే, కానీ బాధ్యతలు కాదు అంటూ నవ్వాడు ఆ కొబ్బరి బొండాలమ్మే అతను. ఇంతలోనే చెత్తంతా మళ్లీ పేరుకోపోయింది, ఎప్పుడు తీస్తావ్ అని హుంకరించాడు అటుగా వచ్చిన మున్సిపాలిటీ ఉద్యోగి. గుట్టలా ఉన్న ఖాళీ బొండాలని చూస్తూ వెళ్తున్నాడు. సార్ చేసేస్తాను సార్, ఖాళీ చేసేస్తాను, 2 రోజులు గడువియ్యండి అంటూ తాగడానికి ఒక బోండం, 100 నోటు, ఇంటికి మరొక 3 బోండాలు కొట్టేసి ఇచ్చాడు. అతడు వెళ్ళిపోయాక ఈ బోండాల వ్యాపారంలో రూపాయి అర్ధా మిగులుతుందో లేదో కానీ ఈ ఖాళీ బోండాల్ని క్లియర్ చేయడం రోజు తలనొప్పి అయిపోయింది బాబు అని విసుగ్గా అన్నాడతను. ఒక్కొక్కరికి ఒక్కో పరీక్షలు అనుకుంటూ నెమ్మదిగా ఇంటివైపు అడుగులు వేశాను. గేటు తీసుకుని లోపలికి అడుగు పెడుతుంటే, రారా విజయ్, పొద్దున్నుంచి ఎక్కడికెళ్ళిపోయావు? చెల్లి ఫోన్ చేస్తుంటే తీయడం లేదట, ఎంత కంగారు పడుతున్నామో తెలుసా అని నన్ను చూస్తూనే పరిగెత్తుకొస్తూ అడిగింది అమ్మ. నేనేదో సమాధానం చెప్పబోయే లోపు, హొరే అన్నయ్య, ఎందుకు ఫోన్ తీయలేదు అని చిరుకోపంగా అడిగింది. ఇప్పటికో 1000 సార్లు అమ్మని నామజపం చేసింది తెలుసా అని మూతి ముడిచింది. చిన్న పని మీద ఉండిపోయాను, అందుకే ఫోన్ తీయలేకపోయాను అంటూ నసిగాను నేను. సర్లే, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, ఇటు చూడు, వీధిలోకొస్తే కొన్నాను అంటూ ఒక చిన్న గులాబీ మొక్క చూపించింది చెల్లెలు. దానికి అరవిచ్చుకుంటున్న మొగ్గ ఉంది. ఒక కుండీలో మట్టి,
ఆవు పేడ వేసి ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేస్తోంది. అదేంటమ్మా అని అడిగాను. ఇది కోకోపిట్ అన్నయ్య. కుండీల్లో మొక్కలు వేసినప్పుడు మట్టితో పాటు ఇది వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయట అంటూ చెప్పింది. కోకోపిట్టా అంటే అని చేతిలోకి తీసుకునేసరికి కొబ్బరి పొండాల పీచుంటుంది కదా, దాన్నుండి వేరు చేస్తారట అంది మా చెల్లెలు. ఈ ఆడపిల్లలు ఇంట్లో సందడి చేయడమే కాదు, విషయాలు కూడా బాగా నేర్పిస్తారు అంటూ నవ్వుకున్నాను నేను. ఇంతలో ఒరేయ్ విజయ్, వేడిగా ఈ మసాలా వడలు తిను, చేతికి ప్లేట్ ఇస్తూ అంది అమ్మ. ముందు నువ్వు తినమ్మా అని ఒక వడ తీసి అమ్మ నోట్లో పెట్టాను. నేను తర్వాత తింటానన్నయ్యా అని అంటున్నా చెల్లి నోట్లో ఇంకొకటి కూరేశాను. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, అమ్మ వంటలు చాలా బావుంటాయి. కాసేపయ్యాక ఒరేయ్, ఇద్దరూ కలిసి ఆ పరుపుని ఇంట్లోకి తీసుకురండి అని కేకేసింది అమ్మ. సరేనని బయట ఎండలో పెట్టిన పరుపెత్తేసరికి కాస్త చిరిగిపోవడం వలన లోపలున్న కొబ్బరి పీచు కనిపిస్తున్నా లోపల పెట్టేశాం దాన్ని. ఆ రాత్రి పడుకున్నాక ఉదయం నుండి జరిగిన సంగతులు నెమరు వేసుకుంటుంటే ఉద్యోగి అనే లేబుల్ రావడం లేదని ఈ ఆనందాల్ని నేను పోగొట్టుకోవాలా అని బాధగా అనిపించి చివరి ప్రయత్నం చేస్తే సరి, పేరులోనున్న విజయం జీవితంలో వస్తే వస్తుంది, లేదంటే ఉదయం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలుపరచాలి అని గట్టిగా తీర్మానించుకున్నాను. కానీ ఏమిటి చెయ్యాలి అనే ఉద్విగ్నతతో కూడిన ఆలోచనలు. కాసేపు మొబైల్ తీశాను. స్వామి వివేకానంద సూక్తి ఆకర్షించింది. మీరు ఒక ఆలోచనని స్వీకరించండి, దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలగనండి, మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనివ్వండి, మిగతా ఆలోచనలను పక్కన పెట్టండి, ఇలా చేస్తే విజయం తప్పక వరిస్తుంది అని దానిని చదవగానే ఆకాశంలో మిణుగురులా ఎక్కడో ఏదో ఆశ. ఆలోచనల్లో ఉంటే అంత త్వరగా దగ్గరకు రాననే నిద్రాదేవత తెల్లవారుజాం వరకు కరుణించలేదు. భానుడి పలకరింపుతో లేచి నా ఆలోచనను ఆచరణలో పెట్టడానికి అడుగు బయటికి వేశాను. ఒరే కళ్యాణ్, పక్కూరికెళ్దాం వస్తావా అని అడిగాను. ఎందుకురా అని అడగకుండానే హెల్మెట్ తీసి తలకి తగిలించుకున్నాడు నా స్నేహితుడు. కోనసీమ చల్లగాలి హాయిగా తగులుతుంటే మనసుకు కూడా హాయిగా అనిపించింది. ఎలా ఉందిరా నీ జాబు అని అడిగాను. నెలకి 5 అంకెల జీతం అందుకునే సాఫ్ట్వేర్ జీతగాడు వాడు. ఒరే, రానంతవరకు రాలేదు అని చూస్తావా, తీరా వచ్చాక రోజు విపరీతమైన ఒత్తిడిరా మామా, ఏదో అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో తిరిగితే కాస్త విశ్రాంతిగా ఉంటుంది అని నవ్వేశాడు. నిజమే కదా అని నేను కూడా నవ్వేశాను. రాత్రి యూట్యూబ్లో చూసిన వీడియోలో చెప్పిన ఊరికొచ్చాక చిరునామా అడిగితే ఒక వ్యక్తి చెప్పిన రూట్ ప్రకారం వెళ్ళాం. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు అని ఆసక్తిగా కనుబొమ్మలు ఎగరేశాడు కళ్యాణ్. ముందు లోపలికి పదరా అంటూ లాక్కెళ్లాను నవ్వుతూ. నా అదృష్టం కొద్దీ ఆ ఫ్యాక్టరీ యజమాని లక్ష్మణమూర్తి అక్కడే ఉన్నారు. మమ్మల్ని పరిచయం చేసుకున్నాక, సార్, మీ వ్యాపారం గురించి వీడియోలో చూసొచ్చాను, కాస్త వివరంగా చెప్తారా అని అభ్యర్థనగా అడిగాను. ముందు ఆయన కాస్త సంశయించినా నా పరిస్థితి వివరించేసరికి అతను యంత్రం ఖరీదు, వ్యాపారంలో లాభనష్టాల గురించి వివరించారు. ఏదో ఒక ఆధారం దొరికినట్లయి కాస్త హుషారుగా ఇంటికొస్తుంటే వీధిలో దారెంత రంగురంగుల సీతాకోకచిలకల్లా అమ్మాయిలు అందమైన రంగవల్లికలను వేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అని ఆంగ్లంలో, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలుగులో ముగ్గు పైన కొందరు రాస్తే కొందరు కింద రాస్తున్నారు. రేపటి నుండి కొత్త సంవత్సరం మొదలవుతుంది. కొత్త ఆశలు చిగురించే రోజు. కొమ్మలు ఎదుగుతాయా, ఎండిపోతాయా అనేది మన చేతిలో విషయం. ఇకపై ఎలాగైనా గట్టి ప్రయత్నం చేసి విజయం సాధించాలి అని పట్టుదలగా అనుకున్నాను. కానీ అదంత సులభమా కాదా అనేది కాలమే నిర్ణయించాలి. భోజనాల వేళ కంచంలో అన్నం కెలుకుతుంటే, అన్నం సహించటం లేదంటే ఏదో ఉందని అర్థం అని పరీక్షగా చూస్తూ అంది అమ్మ. అమ్మా, అది అది అని నసగసాగాను. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే మాటలు కూడా పెగలవు కాబోలు. నాంచకుండా విషయం చెప్పు అన్నారు నాన్న గంభీరంగా. అది నేను వ్యాపారం చేద్దామనుకుంటున్నాను అన్నాను ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ. వ్యాపారమా?
అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, మన కుటుంబంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు, ఏదో ఒక ఉద్యోగం వెతుక్కో అన్నారు నాన్న కాస్త కోపంగా. నేనేం చెయ్యాలనుకుంటున్నానో అంతా వివరించాను. అయినా ఒప్పుకోలేదు. పెట్టుబడెలా అన్నయ్యా అని చెల్లి సందేహం మెల్లగా పక్కనుంచి. అదే ఆలోచిస్తున్నానమ్మా, 15 లక్షలు కావాలి అన్నాను. తుళ్ళిపడి అమ్మానాన్నలు మొహమొహాలు చూసుకున్నారు. తర్వాత తెలిసిన వాళ్లనే కనీసం 1,00,000 2 లక్షలో సర్దమని పదే పదే అడిగి వడ్డీ కూడా ఎక్కువే ఇస్తానన్నాను. మాకే ఇబ్బందిగా ఉందిరా, సారీ అని మొన్నే కొత్త బైక్ కొన్నాను ఇవ్వలేమంటూ చెప్పేసరికి మళ్లీ నిరాశ బావిలో కూరుకుపోతున్న భావన. మరో పక్క విపరీతంగా సంపాదించి నేనేంటో లోకానికి చూపాలి అన్న కసి పెరిగిపోతోంది. ఎడతెగని నా ఆలోచనల్లా రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు, ఒరే విజయ్, ఇదిగో 15 లక్షలు అని అమ్మ చేతికిచ్చింది. డబ్బు చేతికొచ్చిందని ఆనందం, కానీ ఎలా అనే అనుమానం. వివరాలు తర్వాత చెబుతా గాని ముందు పని మొదలుపెట్టు అని చిరునవ్వుతో ప్రోత్సహించింది అమ్మ. పరుగు పరుగున శివరాం దగ్గరికెళ్ళి, ఎక్కడ సంతకం చేయమంటావ్ అని అడిగాను. డబ్బు కోసం చేయి చాచిన అతని చేతిలో 5 లక్షలు పెట్టి స్థలం లీజు కాగితాలపై సంతకం పెట్టాను. ఆశీర్వదిస్తున్నట్టు గుడిగంటలు మోగాయి. లీజుకు తీసుకున్న ఎకరం స్థలాన్ని చదును చేయడానికి మనుషుల్ని కుదుర్చుకున్నాను. లక్ష్మణమూర్తి గారి దగ్గరికెళ్ళి ఆయన సాయంతో ఖాళీ కొబ్బరి బోండాలను, కొబ్బరి పీచు కోకోపిట్లుగా చేసే యంత్రాలకు ఆర్డర్ పెట్టాను. అవి వచ్చేసరికి కొన్ని రోజులు పడుతుంది అన్నారు. ఎలాగూ వచ్చాను కదా అని ఆయన కొబ్బరి పీచు పరిశ్రమలో మళ్లీ ఒకసారి కలయ తిరిగి పనులను నిశితంగా పరిశీలించాను. మా ఊళ్ళో, చుట్టుపక్కల ఊర్లల్లో కొబ్బరి బొండాలు అమ్మే షాపులు ఎక్కడెక్కడ ఉంటాయో ముందే చూసి ఉండడంతో ఆ షాపు వాళ్లకి ఖాళీ బొండాలు కావాలి అని చెప్పొచ్చాను. ఈ యంత్రాలు తయారవ్వగానే లీజు స్థలంలో పెట్టించి ఓ సుముహూర్తాన అమ్మానాన్నల చేత కొబ్బరికాయ కొట్టించాను. వాళ్లకంటే గొప్ప సెలబ్రిటీలు ఉండరు కదా. నేను యజమానిని అని ఎప్పుడూ దర్జాగా కూర్చోకూడదు. కొత్తల్లో పనివాళ్లతో కలిసి పనిచేయాలి. వ్యాపారం కుదురుకున్నాక కాస్త పర్వాలేదు అని లక్ష్మణమూర్తిగారు చెప్పిన మాటల ప్రకారం నా పరిశ్రమలో నేను కూలీని కూడా. రంగా, మన పక్క ఊళ్ళో ఖాళీ బొండాల్ని తీసుకురా అని రంగాకి పని పురమాయించి నేను ఇంకొక ట్రక్లో వేరే ప్రదేశానికి వెళ్ళాను. రోజూ టన్నుల కొద్దీ బోండాలను సేకరించే పనిలో పడ్డాను. మర్నాడు ఉదయం పనిలోకి వచ్చిన కృష్ణ మరికొందరి కూలీలకి పనులు అప్పచెప్పాను. ఒక్కో ఖాళీ బోండాన్ని ఇలా యంత్రంలో పెడుతుంటే అది విడిపోయి పీచుగా, కోకోపిట్ పౌడర్గా 2 వైపులా బయటికొస్తుంది అని కృష్ణకి చూపించాను. ఆయ్, అట్టగే చేస్తాను బాబుగారు అని అన్నాడు వాడు. యంత్రం మరో చివర ఉన్న లక్ష్మమ్మ దగ్గరకొచ్చి బయటికొచ్చిన పీచుని దూరంగా తీసుకెళ్ళి, అదిగో అక్కడ ఖాళీ స్థలంలో ఎండబెట్టాలమ్మా అని చూపించాను. సరేనని అమాయకంగా తలూపింది. ఆ పనికి పెద్దగా నైపుణ్యం అవసరం లేకపోవడంతో భర్తా పిల్లలు లేక అవస్థలు పడుతున్న ఆమెకి, అలాంటి మరో 4గురికి పని ఇచ్చాను. ఇలాంటి వారికి ఎంతో కొంత మేలు చేయగలిగితే అదొక తృప్తి. టన్నుల కొద్దీ పీచు తయారవ్వసాగింది. ఈ పరిశ్రమలో ఏదీ వృధాగా పోదు. పీచు తీయగా మిగిలే గుండెను కోకోపిట్గా బస్తాల్లో కూరేవాళ్లం. కాళ్ల కింద వేసుకునే డోర్ మ్యాట్స్ పరిశ్రమకి, అలాగే బాత్రూము, వంటగది, కారు మొదలైన వాటిని శుభ్రపరిచే బ్రష్లు తయారు చేసే పరిశ్రమలకు, ఇంకా ప్యాకింగ్ మెటీరియల్గా కూడా పంపించసాగాను. వచ్చిన డబ్బులలో కూలీలకు పోగా మిగిలిన డబ్బుని నాన్న చేతిలో పెడితే, మీ అమ్మకివ్వు అన్నారు. బయటికి గంభీరంగా కనిపించే నాన్నే డబ్బులను అప్పుగా తెచ్చారని అమ్మ ద్వారా తెలిసింది. కొత్తలో బాగానే ఉన్న కూలీలు కొన్నిసార్లు ముందు చెప్పకుండా పనిలోకొచ్చేవాళ్లు కాదు, లేదంటే పూర్తిగా మానేసేవాళ్లు. దాంతో అనుకున్నంత ఉత్పత్తి జరగడం లేదు. అనవసరంగా మొదలుపెట్టాను అని కొన్నిసార్లు తిట్టుకునేవాణ్ణి. కొన్ని నెలలకి అంతంత మాత్రంగా ఉన్న నా వ్యాపారాన్ని ఆ విఘ్ననాయకుడే గట్టెక్కించాడు అనిపించింది. వినాయక చవితికి పెద్ద పెద్ద వినాయకుడి బొమ్మలు తయారు చేసేవాళ్లు కొబ్బరి పీచు కావాలని 4-5 నెలలు బెంగ లేకుండా చేశారు. తర్వాత ఏసీలు, కూలర్లు తయారు చేసే సంస్థలను
నేను వెళ్ళి కలిశాను. ఎక్కడెక్కడ కొబ్బరి పీచు అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి మాట్లాడాను. సానుకూలంగా స్పందించిన వాళ్ళు కొందరైతే విసుక్కున్న వాళ్ళు మరికొందరు. ఏదైనా నా ప్రయత్నం మాత్రం వదల్లేదు. ఇంట్లో ఉన్న కొబ్బరి పీచు పరుపు తీసేసి పరుపు కొన్నాను, కానీ పరుపుల తయారీకి పీచు పంపడం మాత్రం ఆపలేదు. అలాగే పీచు ద్వారా కొబ్బరి తాళ్లు తయారు చేసే యంత్రం కొని డ్వాక్రా మహిళలను ప్రోత్సహించాను. కొబ్బరి పీచుతో తయారు చేసే ఫ్లోరింగ్ టైల్స్కి కూడా డిమాండ్ ఉందని తెలుసుకొని ఆ సంస్థలను సంప్రదించాను. పర్యావరణహితమైన ఆ ఫ్లోరింగ్ టైల్సు తక్కువ ఖర్చుతో తయారవడమే కాకుండా మన్నికను కూడా ఇస్తాయి. కాకపోతే బయట ఆ టైల్స్ వేస్తే కొన్నాళ్లకి సూర్యకాంతికి పాడవుతాయి. అలాగని లోపల వేస్తే కాలికి గరుకుగా తగులుతాయి. అందుకే చెప్పులు షూస్ వేసుకు తిరిగే ప్రదేశాల్లో వీటిని వేస్తారు అని తెలుసుకున్నాను. ఒకరోజు సాయంత్రం స్థలం దగ్గరకొచ్చేసరికి పీచు కొంచెమే కనిపిస్తోంది. అయ్యో, పనేం జరగలేదా అని ఆదుర్దాగా అడిగాను. లేదు బాబూ, ఉదయం నుండి కరెంటు పోయింది అని తాపీగా అన్నాడు కృష్ణ. గోరు చుట్టుపై రోకలిపోటులా ఈ పరిశ్రమకు విద్యుత్ కోత కష్టాలు తప్పడం లేదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ లేకపోతే ఒప్పందం ప్రకారం సరుకు ఎలా పంపిస్తాను అని ఆలోచించసాగాను. జనరేటర్ కొన్నా పెరిగిన డీజిల్ రేట్లతో అదొక ఖర్చు. కానీ అదే దిక్కయింది. మరి మళ్ళీ ఉత్పత్తి మొదలయ్యింది. ఏంటి సార్, ఈరోజు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అని ఉత్సాహంగా అడిగాడు రంగా. ఈ సెప్టెంబర్ 2వ తేదీని ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటారు అనగానే అర్థమైన అందరూ నవ్వేశారు. చుట్టుపక్కల మొక్కల నర్సరీ వాళ్లే కాకుండా ఇంటి ముందు మిద్దె తోటల్లో కుండీల్లో మొక్కలు పెంచుకునేవారు కూడా కోకోపిట్ని కొనసాగారు. మళ్లీ కొత్త సంవత్సరం వచ్చేసరికి వ్యాపారం కాస్త కొలిక్కొచ్చింది. చిన్న పరిశ్రమగా ఉన్న నా కొబ్బరి పీచు పరిశ్రమను బాగా కష్టపడి పెద్ద తరహా పరిశ్రమకి పెంచాలి. కొడుకుగా బాధ్యతలు నెరవేర్చి వీలైనంత మందికి ఉద్యోగాల్ని ఇవ్వాలి. చిన్న పువ్వుగా మొదలైన కొబ్బరి ప్రయాణం కాయగా మారి లోపల తియ్యటి నీళ్లు, లేత గుజ్జు చేర్చుకుని ఆపై కొబ్బరికాయగా మారి భగవంతుని పాదాల దగ్గరికి చేరుతుంది. పిందెగా ఉన్నప్పుడే రాలిపోతే ఆ స్థానం దక్కుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను. సమాప్తం. ఇదండి కథ. ఈ కథను రాయడానికి రచయిత్రి ఎంత విషయాన్ని సేకరించుంటారో ఈ కొబ్బరిపీచు పరిశ్రమల గురించి. ఇప్పుడు ఎక్కడ చూసినా నిరుద్యోగం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాల్ని పెంచుకోమని చెప్తూనే ఉంది. చిన్న మధ్యతరగతి తరహా పరిశ్రమల్ని స్థాపించటానికి ఎన్నో వనరుల్ని సమకూరుస్తోంది. ప్రతి చదువుకున్న విద్యార్థి ఉద్యోగాల మీదే ఆధారపడకుండా ఆ నైపుణ్యాన్నంతటినీ పరిశ్రమలుగా పెట్టడానికి ఉపయోగిస్తే వాళ్లతో పాటు ఇంకో 10 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.